ఏంటిది ఎప్పుడు లేని కొత్త అలవాటు? ఏం చేయమంటావు కృష్ణవేణి? ఏం అర్థం కావట్లేదు. చాలా భయంగా ఉంది కృష్ణవేణి. ఏదో చేద్దాన్ని పద. హలో, వస్తున్నా వస్తున్నా. యారా అంజే ఉదయాన్నే ఆ మొక్క నేను అడగలరా? ఏంటి ముగ్గురు మనగాళ్ళు పొద్దున్న ఊరి మీద పడ్డారు? ఓ పార్సల్ వచ్చేది ఉందిలే బ్రో. నాకు కూడా టీ చెప్పరా కలిసండి మీకు. ఏంటి పోయా తెల్లారి తెల్లారే? మన కృష్ణవేణి వస్తుందిరా. కృష్ణవేణి వస్తుందా? కూర్చోండి అబ్బాయిలు. హాయ్. ఏరా డాక్టర్ గారు అబ్బాయి, హాయ్. మా అత్తగారికి మాత్రలు ఇచ్చి డబ్బులు తీసుకోలేదంట. పర్లేదండి. ఇలా రారా, ఈ వయసులోనే నలుగురు ఆడలేని తీసుకోవాలా? అబ్బాయి, నువ్వు ఆ సత్యమూర్తి గారు అబ్బాయి కదూ? అవునండి. కూర్చో. అవునండి, సత్యమూర్తి గారు అబ్బాయే. మరి నీ సంగతి ఏంట్రా గోదారి? నువ్వేం చేస్తున్నావు? నేనే అండి ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నానండి. అబ్బా, మీ తాత అంత డబ్బులు దాచాడేంట్రా? ఛానల్ అంటే యూట్యూబ్ లేండి. అంటే ఏంట్రా? అదే మాయా, ఇప్పుడు కంప్యూటర్లో వదిలేసి ఫోన్లో చూస్తున్నారు కదా, అదే. ఇవన్నీ మనకు కూడెడతాయట్రా? ఈ వయసులోనే 4 రూపాయలు వెనకేసుకోవాలి కానీ. బస్సు వచ్చినట్టుంది. అదిగో కృష్ణవేణి వచ్చింది మాయా. ఉన్నట్టుండి ప్రాణం ఉప్పొంగిపోతోంది, ఎన్నాళ్ళు సాగాలి వైఖరి ఉండుండి ఓసారి. నాకేంటి ఏ క్లాస్? నువ్వెలా ఉన్నావు? పట్లై బారాసావా? కృష్ణ పేరు నిలబెట్టాలి. దూరమంతంటే దగ్గరయ్యంతే దారి కొనరాదయే మరి, మౌనమే దాటి మాట పెదవంటే నిన్ను చేరాలని త్వరపడుతుందే చిరుకై కడివా సగమగమయ్యే ఈ భావనెన్నో నిలకడగాని తడబడుతుందే సమయం ఇంకెన్ని నాళ్ళని చెడబడమందే చిలికం వెళ్ళరా ఎడబాటు ఎరా చంటే, స్కూల్ రోజుల నుంచి చూస్తున్నాను, ఇంకా ఎన్ని రోజులు ఏంటి? ఎన్ని రోజులు? పెళ్ళయ్యే వరకు. ఏరా ఏయ్ సూపర్ రాజ్ ఏంటి పాయింట్. అంజీ కొట్రా. అనుకోగానే పెళ్ళిళ్ళు అయిపోతాయంట్రా? వీళ్ళిద్దరూ అనుకుంటే ఎందుకు అవదు? ఇంట్లో వాళ్ళు అనుకోలుగా.
ఒకే కులం కదా, అందరూ పేసుకుంటారులే. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి కదరా. 7వ తరానికే బాగా బతికిన కుటుంబం. 6 తరాలు సరేరా, మరి 7వ తరం సత్యమూర్తి బాబాయ్. ఏమరా నా మటుకు నేనైతే అబద్ధాలు అన్ను. పదరా. రే ఆగరా. ఏంట్రా ఈడు మొహం మార్చేశాడు? ఏదైతే అనకూడదు అదే అన్నావుగా. నేనే ఉన్నాను రా. అదేరా 7వ తరం వీళ్ళ నాన్న గురించి. రే ఈ ఊళ్ళో సత్యమూర్తి బాబాయ్కి ఆ సత్యమూర్తి అని పేరుందిగా. ఈ విషయం కృష్ణబాబు మామయ్య కూడా తెలుసు. అయినా ఇందాక అరుగు మీద కృష్ణబాబు మామయ్య ఏమన్నాడు? ఏమన్నారు? ఏమన్నారా? ఈ వయసులోనే 4 రాళ్ళు వెనకేసుకోమన్నాడు. అందుకనే కదా ఎరువులు కూడా పెట్టబోయేది. ఏరా ఎరువులు కొట్ట ఎరా, నాతో మాట చెప్పలేదు. చెప్పుంటే నేను చేసేవాడిని కదా. రే గోదారి బాబాకి దారి. దా బాబాయ్ దా పోనీ. రైట్ రైట్, గంట బాగా మోగించాలి బాబాయ్. ఆ రోడ్ పక్కన పొలం మీద రుణం తీసుకున్నారు తాతగారు. కొంత వచ్చింది, ఇదిగో మనల్ని కూడా చేయేశారు. మొత్తం 8 లక్షలు అయింది. 8 లక్షలా? చెప్తాం అనుకున్నాను, కానీ ఇంతలో ఫోన్ వచ్చింది. నువ్వు ఆపరా ముందు. బాబాయ్ ఏంటి పొద్దున్న ఎక్కడ ఉన్నావు? సరే కానీ ముందు 500 చిల్లరుంటే చిల్లరా చూస్తానండి. చిల్లర కోసం నుంచున్నావా? ఇదిగో 1 2 3 4 5 సరిపోయింది రోయ్, కరెక్ట్గా ఉంది. 500. రేయ్ నేను చిల్లర అడిగాను కానీ ఇస్తా అన్నానా? నేను సరే కానీ పోనీ, ఎక్కడికి వెళ్తున్నా? ఇంటికే వెళ్తున్నా. సరే నన్ను పంతులు గారి దగ్గర దించే పోనీ. సరే సర్లే, పేపర్లు తీసి ఎక్కు. పొద్దున్నే పంతులు దగ్గర దేని బాబాయ్? షాప్ ఓపెనింగ్ పూజ కోసమా? అబ్బే ఆ పంతులు గారు ఫోన్ చేసి ఏదో ఇబ్బంది ఉందన్నాడు. సరే ఆయన ఇంటిలో రావడానికి నేనే వెళ్తున్నాను. అబ్బు ఏంటో చూస్తున్నాం. మొత్తానికి సెంటిగేడు ఎరువులు కొట్టేటి బాగానే సెట్ చేశాడు బాబాయ్. 15 లక్షలు సర్దాను మరి. కుర్రోడు ఖాళీ ఉండకూడదురా, 4 రకాలు అనుకుంటారు మరి. రే పంతులు గారు ఇల్లు ఆపరా ఆపరా. థ్యాంక్స్ రా. పర్లేదులే, ఆ పేపర్లు సరిగ్గిట్టు వస్తాను మరి బాబాయ్. నా 500. ఓ ఇస్తాలేవా, రేపు వస్తావుగా. ఒరే మర్చిపోయినా రే, మన పేటలో కుర్రలంతా తీసుకురా. షాప్ ఓపెనింగ్ అదిరిపోద్ది. పొద్దున్న 500 ఎరువులు కొట్టు. హలో చంటి. కృష్ణవేణి, ఉదయం నా కోసం వచ్చి నన్ను చూడకుండా వార్తలు తెగ చదివేస్తున్నావు. ఏంటో ఆ వార్తా విశేషాలు? అదా ప్రియురాలు ఊర్లోకి వస్తుందని తెలుసుకుని పలకరించడానికి బస్ స్టాండ్కి వచ్చిన ప్రేమికుడికి నిరాశ. ప్రియురాలు తండ్రిని చూసి మార్నింగ్ వచ్చిన ప్రేమికుడు. అబ్బో ఇదే నేటి వార్త. మీ నాన్న పక్కనే ఉన్నారు, ఏం మాట్లాడాలో తెలియక. తొలి పలుకులు వీటే కబురిది వినుక, తెర తీసెను నేడే ముంచే మైకంలో. అరమరికలు రాని బ్రతుకిది అనుకో, నడవడికలతోనే కదిలే సాయంలో. ఒకరికి ఒకరంటూ ఒకటే గమనంలోన, ఇరువురి తీరాలు కలిపేస్తూ ఉన్న రంగుల నిండున్న నెలవంకైనే ఉన్న నీ ప్రతి పయనంలోన త్వరపడుతుందే నీ కంగారేదో, చిరుకై కరివా పూతాటని సతమతమయ్యే ఈ భావాలెంతో నిలకడగా. రే చంటి, అరే షాప్ కి ఎరువులు మూటలు వచ్చాయా? వచ్చినాయండి. రేపు షాప్ ఓపెనింగ్ అదిరిపోవాలి రోయ్. మన వాళ్ళందరూ రమ్మని చెప్పేసాను. అలాగే అండి, జాగ్రత్తగా చూసుకో. అన్ని రెడీ అండి. రాజు ఎరువులు కొట్టు. సరిగ్గా పెట్టరా, మరకలే లేకుండా. అంతా మనమే చూసుకోవాలి మరి. నేను లేకపోతే ఏది అవ్వదు ఇక్కడ, తెలుసు కదా. ఇదిగో ఎంత అయిందో తెలుసా? ఎంత అయింది? 25 లక్షలు పైసలు పెట్టా. 25 లక్షలే? రండి రండి. హలో, ఏం తక్కువ లేదు. కృష్ణబాబు గారు నమస్కారం అండి. నమస్కారం కృష్ణబాబు గారు. నమస్కారం. బ్రహ్మాండంగా ఉందయ్యా. నమస్కారం అండి వీర్రాజు గారు. కృష్ణబాబు గారు నమస్తే. నమస్తే, రండి రండి. మీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయండి. పెద్దవారు మీరు కానివ్వండి వీర్రాజు గారు. మొదటిసరికి నేను కొంటానుగా. రే చంటి ఎల్రా. అందరూ కదా రండి లోపల రండి.
రండి బాబు. ఇంకోండి ఎవరి పేరు మీ చిత్రం చెయ్యాలి కూర్చోరచ్చంటే నత్రజని ఓ ప్యాకెట్ ఇవ్వు బాబు. నటరాజన్ అండి నటరాజన్ రే మూర్తి నటరాజన్ పోనీ పొటాషియం ఇవ్వు. అరే పొటాషియం అది పొటాషియం అక్కడ ఉంటుంది రే అక్కడ ఉంటుంది అక్కడ చాలా ఉంటుంది మన దగ్గర పొటాషియం ఇక్కడ కూడా ఉంటుంది పొటాషియం అక్కడ లేకపోతే రే 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 మూర్తిగా ఇక్కడ ఇదిగో. పొటాషియం అరే. రే పిలుస్తున్నారు. మీ దగ్గర ఏ పురుగుల మందు ఉంటే అదో 5,000 ఇవ్వు. ఇది నెంబర్ 2 ఉంటుందండి ఇది కొట్టండి 2 మంటలు కదా 3 మంటలు వచ్చేస్తాయి ఇది తీసుకోండి కృష్ణబాబు గారి చేతి వాటం చాలా మంచిదే. మొత్తానికి వ్యాపారం పిల్లగానే జాగ్రత్త. వచ్చావు బాబు. కవరండి. భలేవారండి. రే రే ఒరే ఫోటోలు రారా, తొందర రారా, ఫోటోలు తీరా మమ్మల్ని. బాబాయ్ రండి బాబాయ్, తొందరగా ఇవ్వండి. నాన్న రండి, పక్క రండి. తాత, కూర్చోండి. రా, రే, అనుకుంటా. ఒరే నాలాగా రండిరా. మొత్తానికి షాప్ ఓపెనింగ్ మంచి గట్టిగా చేశారా. అయినా ముందే చెప్పుంటే నేను కూడా జాయిన్ అయిన కదా. నీకెందుకురా చక్కగా వ్యవసాయంలో సెట్ అయిపోయావు పైగా రేపే మాప రాజకీయాల్లో రావాల్సినోడివి నేను ఒక్కనే సెటిల్ అయినా ఆడు మన మూర్తిగడి సెటిల్ అవ్వలేదండి. వాళ్ళ నాన్న ఆర్ఎంపీ డాక్టర్, ముందే తెలుగు ఆడుతూ బీఫార్మసీ చేయించాడు. రేపొద్దున మన చుట్టుపక్కల వాళ్ళలో ఆడే కదా డాక్టర్. మిత్రద్రోహి ఇంతలా ఇప్పటి నుంచి ఆలోచించారు నువ్వు? వీడు చెప్పినంతవరకు నాకే తెలియదు మా బాబు నా గురించి అంతలా ఆలోచించాడని. ఏడిసావులే సర్లేరా, కొట్టి కట్టేసి భోజనం సంగతి చూద్దామరా. తెలంగాణ పోయిందారా? మొదటి రోజు కొట్టు కట్టేయడం ఏంట్రా? రాత్రి వరకు ఉండాల్సిందే. సర్లే ఉందాం కూల్ డ్రింక్ తాగు ముందు. పని పాటే ఉంది, కొట్టిట్టింది అందుకే కదా. ఉండండి. ఒరే చంటి చంటి రారా బండకు. రే పక్కన పెట్టు. తొందర రారా. ఏండి నా బండకు. ఎక్కడికండి? ఎక్కడికి? ఎరా నువ్వు కూడా మీ తాతలో వాక్కుండా ఉండలేవేట్రా? సర్లే చంటి ఇప్పుడు రే గోదావరి చెప్పండి. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళు. అలాగే రే ఇట్రా, చెప్పేదేంట్రా, మీ పిన్నిని తాతయ్యని రెడీ ఇవ్వమని చెప్పు. ఎక్కడ బాబాయ్? పిన్నికి కాసుల పేరు ఉంది. ఆ కాసుల పేరు పెట్టుకుని రమ్మను. సర్లే. అంతేకాదు అక్కడి నుంచి ఈ పెట్రోల్ అంతా కారులో నింపి కట్టమూరు నూకరాజ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేయండి. అర్థమైందా? ఏడుతుంది ఇది. వీడెప్పుడు ఇంతే, అప్పటికప్పుడు చెబుతాడు అన్నీ. ఏమ్మా వీడు నీకేమైనా చెప్పాడు ఎక్కడికని? నాకు కూడా ఏం చెప్పలేదు మావయ్య గారు, ఆయన గురించి మీకు తెలిసిందే కదా. ఎరా ఏ ఊరో ఏమైనా చెప్పాడా? నాకు చెప్పలేదు తాత. మన కట్టమూరు నోకరాజ్ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కడికి తీసుకున్నాడు బాబాయ్. విషయం ఏంటో తెలియదు మరి. తాత మన చంటి ఫోన్ చేస్తున్నాడు. హలో చెప్పరా చంటి? రే కారు నడుపుతూ పోనేంట్రా, పెట్టే. ఒక్క నిమిషం తాత. దెబ్బడిపోయింది గోదావరి. నాన్న పెళ్లి సంబంధం చూశారు, మనం వెళ్ళేది పెళ్లి చూపులకే. పెళ్లి చూపులా? అవునరా, తాతకి చెప్పరా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. ఏంటి పెళ్లి చూపులకా? రే మళ్ళీ చేస్తాను ఆగరా. రే ముందు అడుగు కాల్ చేయి. చేస్తాను తాత. హలో రే ఇప్పటికైనా చెప్పాడు. ఇన్నాళ్ళు పెళ్ళంటే ఇదిలన్నా చేరాకన్నాడు కదా, ఇంకే ఇప్పుడు కొట్టు పెట్టాడుగా ఈర్రాజు ఎరువులు కొట్టని, అందుకే సంబంధం చూశారు. రే నువ్వెప్పుడు ఇంతేనా? ఇది చెప్పబెట్టకుండా చేస్తావు? చెప్తే మాత్రం ఏం చేస్తారులేండి, త్వరగా రండి, నేను మధ్యలో కలుస్తాను. ఉంటాను మరి. రే ఫోన్ పెట్టరా ముందు. అబ్బా మావయ్య గారు వదిలేయండి, ఆయన గురించి మీకు తెలిసిందే కదా. ఇదమ్మా ఈ వ్యవహారం. ఏమి చెప్పరు ఈ మనిషి. బాబు ఏం చేస్తుంటారు? అది ఎరువుల షాప్ పెట్టాం, 25 లక్షలు అయింది. మొత్తం బాబు అక్కడే దగ్గరుండి మొత్తం చూసుకుంటాడు. చాలా పెద్ద కొట్టండి. ఓపెనింగ్ కి మన ఎమ్మెల్యేగా రావాల్సి ఉంది, కానీ పాపం ఆయన ఢిల్లీ పర్యటనలో ఉండి రాలేకపోయారు. లేకపోతే ఖచ్చితంగా వచ్చే మనిషి. నీ ఎంత చెప్తా అంతా. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. అయినా ఇదంతా ఏముందండి, అప్పట్లో మా నాన్నగారు పెద్ద ఎరువుల ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు. కాలం కలిసి రాలేదండి.
పర్లేదండి తాగేసి వచ్చాను. పర్లేదు తీసుకోండి. అరే చంటి ముందు వ్యాపారమే చేశారా బాబు? అది మా వాడు డిగ్రీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాడండి. ఏ క్లాస్ ఉద్యోగం వచ్చింది. నెలకి 1,70,000 శాలరీ. అయినా సరే వద్దనుకున్నాడు, మాతోనే ఉండిపోయాడు. నిజాలు చెప్తే ఇలాగా ఉంటుంది మరి. ఒరే గోపాల చూడు. అలాగే బాబు రామ్మా. బాబు రండి, తానాలు గది పక్కనే ఉంది. రండి బాబు రండి, పదండి. మీ నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీది పెద్ద కుటుంబమే, వ్యాపారం కూడా పెద్దదే, ఆస్తిపాస్తులు కూడా మాకంటే ఎక్కువే. అబద్ధం ఏంటి అంటే మా నాన్నగారు చెప్పింది అది నిజం కాదని. చుట్టుపక్కలున్న 3 గ్రామాల్లో మాకంటే ఆస్తిపాస్తులు ఎవ్వరికీ ఎక్కువ లేవు. పైగా నన్ను ఎవరు చూసినా కాదనరు. పర్లేదు, బాగానే ఉంటాను. ఓ 1000 కాకపోయినా 100 అబద్ధాలు ఆడైనా ఈ సంబంధం కలుపుకోవాలని చూస్తారు. అలాంటిది మీ నాన్నగారు అబద్ధం చెప్తున్నారంటే ఖచ్చితంగా నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా? అది మ్యాటర్. అమ్మయ్యా, ఇంకా నయం నేను బాలేనేమో అనుకున్నాను. సరే మరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి అర్థం చేసుకున్నందుకు. సరే అండి. పక్కింటి పిల్లలు జాంకాయలు కావాలని అడుగుతున్నారు. పక్కింటి పిల్లలు జాంకాయల కోసం మారం చేయట్లేదు. మొత్తం 70,000 బొక్కలో నడుతుంది బండి. ఏరా అంజే తిప్పి చూడా అప్పు రేపు వారం క్రితం బోర్డు లేదు కదరా. ఏ ద్వారా బోర్డు ఇట్టింది? మనమే. ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, అందుకే పెట్టాం. అనుకున్నారా ఇలాంటి ఏదో పనులు చేసేది నువ్వే అని? రే సంటిగా ఇలా చేస్తే వ్యాపారం సాగదు. అయినా టౌన్కి వెళ్ళి ఎరువులు కొనుక్కున్నాడు మన దగ్గరికి వచ్చి ఎందుకు కొనుక్కోవాలరా? నువ్వు అప్పు ఇవ్వలేదనుకో, ప్రతిసారి టౌన్కి వెళ్ళినట్టే టౌన్కి వెళ్తాడు, మళ్ళీ అప్పు పెట్టి ఎరువులు తెచ్చుకుంటాడు. పంట చేతికి వచ్చినాక అప్పు తీర్చేసి విత్తనాలు కొనుక్కుంటాడు. వ్యాపారం జరిగేది ఇలాగే. అలా అయితే మనం కొత్త సరుకు కొనాలంటే ఎలారా? ఈ మొక్క వ్యాపారం ఎట్టక ముందు ఆలోచించాలి. ఒక నిమిషం ఉండండి. హలో, ఏవో గారండి? నమస్తే అండి, నేనండి అంజీని. చెప్పండి. హాయ్. ఏం లేదండి, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. దేని గురించి? అంటే మా కుర్రోళ్ళు ఎరువులు కొట్టు పెట్టారు, దాని గురించి మాట్లాడదామని. నేను ఊళ్ళో లేను. అయ్యా, చిన్న పని మీద టౌన్కి వచ్చాను. టౌన్ వెళ్ళారా? అలాగేనండి. వారం పడుతుందండి. సరేనండి, మీరు వచ్చిన తర్వాత మాట్లాడదాం. బలేవారు, ఉంటానండి. ఎవర్రా? ఏవో గారు, అదే అగ్రికల్చర్ ఆఫీసరు, మనోడే, పైగా మంచోడు. మందు గిందు అలాంటి అలవాట్లేం లేవు, కానీ మంచి భోజన ప్రియుడు. ఒక్కంటే పడి చేస్తాడు. కూర్చోబెడదాం, ఓ రోజు మాట్లాడదాం. కూర్చోబెట్టి మాట్లాడదాం. ఏం మాట్లాడదారా? అదేరా, ఎకరాకి 60 బస్తా ఎరువు రాసే చోట ఓ బస్తా రాస్తాడు. ఎవరికీ నష్టం ఉండదు. అయినా ఎరువు కొంచెం ఎక్కువైందనుకో పంటకు బలమే, కానీ పంట ఏం పాడైపోదు. ఇలాంటి పనులు నేను చేయలేనురా. రే, ఇదేం కొత్త విషయం కాదురా. ఎరా డాక్టర్ చెప్పరా. ఇప్పుడు నీ కాడికి జ్వరం ఎవడో వచ్చాడనుకో, ఆడికి జ్వరం మాత్రలు ఎత్తావు, లేకపోతే బలానికి టానిక్ ఎటువంటి టాబ్లెట్ కూడా ఎత్తావా? ఇస్తాను. అదిరా వ్యాపారం జరిగే పద్ధతి, అన్నింటిలోనూ ఇలాగే జరుగుద్ది. నా వల్ల కదరా, నేను మాత్రం ఒప్పుకోను. సర్లేరా, కనీసం అప్పాయిని ఇచ్చామండి, అప్పుడే జనాలు వస్తారు. తొందరగా సెటిల్ అయితే కృష్ణమయ్య మామయ్యతో మాట్లాడి నీ పెళ్లి గురించి ఏదైనా చేయొచ్చు, లేకపోతే చాలా కష్టం. చూసుకోండి మరి.
ఇదిగోండి రా, వెళ్ళి జాంకాయలు కోసుకోండి. నువ్వు కూడా వెళ్ళు. చంటి, నాకు చాలా భయంగా ఉంది. ఇదేం మొదటిసారి కాదు కదా కలవడం, భయం దేనికి? అబ్బా అది కాదు స్వామి. మరి ఈ మధ్య మా అమ్మ మాట ఎత్తితే నువ్వు అత్తారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే ఉంటే నన్ను అంటారంటుంది. పెళ్లి వయసు వచ్చిందని గుర్తు చేస్తున్నారేమో. ఇదిగో తీసుకో. సరే అదంతా వదిలే. కొట్టెలా నడుస్తుంది? బాగా నడుస్తుంది. అప్పులు కూడా ఇస్తున్నాం కదా, జనాలు బాగానే వస్తున్నారు. అంతా బాగుంది. చంటి మరి ఇంట్లో చెప్పవచ్చు కదా. అప్పుడేనా? ఇంకా సెట్ అవ్వాలి, చాలా టైం పట్టేటట్టుంది. అలా కాదు కృష్ణవేణి, అర్థం చేసుకో కృష్ణవేణి. ఓయ్ ఏంటి ఏంటి అది కాదు కృష్ణవేణి. అమ్మ పాలేరు. చంటి తీసుకో ముందు. ఏంటిది? ఏ పిల్లలు ఇట్రండి. నేను 1 2 3 అంటాను, అందరూ పరిగెట్టుకుంటూ పారిపోవాలి, సరేనా? లోపలికి చంటి గోన్ సంచి తీసుకో, కప్పుకో. తేంటిగలు 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 ఏంటిగలా బాబోయ్. రోజు చూసే వార్తలే కదండి, వదిలేసి ముందు మన పిల్ల సంగతి చూడండి. ఏమైందేటి? అది కాదండి, దీని చదువు ఎలాగో పూర్తయిపోయింది. ఇంకా ఎన్ని రోజులను ఖాళీ కూర్చుంటుంది? పెళ్లి చేసేస్తే సరి. మొదలెట్టేశావా? నేను ఇంట్లో ఉండడం నీకు మీ అమ్మకు నచ్చలేదే, అందుకే పెళ్లి గిల్లి అంటున్నావు. చూడు నాన్న, ఇప్పుడే కదా కాలేజ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చాను, అప్పుడే పెళ్ళంటుంది. మీరైనా చెప్పండి నాన్న అమ్మకి. సర్లేమ్మా, లేట్ అయింది, వెళ్ళి పడుకో. రేపు నీ పుట్టినరోజు, ఉదయాన్నే గుడికి వెళ్ళాలి. ఓకే సరే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. ఏమే రాత్రంతా కుట్టుకోవడమేనా, పడుకునేది ఉందా? అయిపోయిందండి, పడుకుందాం. హలో చంటి. చెప్పు కృష్ణవేణి. ఏంటి రేపు ప్లాన్స్? ఏముంటాయి, పొద్దునే షాప్ తెరిచి కూర్చోవడం, కొత్త సరుకు కోసం మధ్యాహ్నం టౌన్కి వెళ్ళాలి, అంతే. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మర్చిపోయినట్టున్నాడు మెంటలోడు. చూత్తనం ఏంట్రా, తీసి పేర్చు. ఇక్కడేనా? ఇక్కడే, తిన్నగా పేర్చు. నువ్వు సరిగ్గా పేర్చరా. ఇప్పుడు మెసేజ్ పెట్టరా, టైం అవుతుంటే. టైం చూడరా. ఎవరు వెలిగించరా, వెలిగించి చెప్తాను. అమ్మో నాకు భయంరా. జాతి వెలిగించరా. రే నా వల్ల అవదు కానీ నువ్వురా.
హాయ్, నేను మీ సూర్య శ్రీనివాస్. మా చంటబ్బ ఎపిసోడ్ చూశారు కదా, ఐ థింక్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా బాగుంటాయి, మీకు బాగా నచ్చుతాయి. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, సిరీస్ చాలా బాగుంటుంది, మీకు బాగా ఎంజాయ్ చేస్తారు.